గడిచిన కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం నకిలీ మద్యం కుంభకోణం. ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కేసులు వాటర్ బాటిల్స్ మొత్తం 100 అంటే ఈ లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి 111 కోట్ల రూపాయలకు వాటర్ బాటిల్స్ సేల్ అయితే అందులో 48 కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్, 48 కోట్ల వాటర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ 110 రూపాయలు కొడితే 5,280 కోట్ల రూపాయలు. అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారాను, కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో చెలగాటమాడింది ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇంత ఘోరంగా మొలకల చెరువు సాక్షిగా, కృష్ణా జిల్లా సాక్షిగా ఇంత ఘోరంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మొలకల చెరువు నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం సప్లై అంట, కృష్ణా జిల్లా నుంచి కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర మొత్తం సప్లై అంట నకిలీ మద్యం. ఆధారాలతో సహా, ప్రూఫ్స్ తో సహా అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉందంటే నిజంగా ప్రజలు బాధపడతా ఉన్నారు, రిపెంట్ అవుతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వానికే మనం ఓటేసింది. చంద్రబాబు నాయుడు వస్తే అన్నిదో సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటా అన్నాడు. మరి ఇదేనేమో సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం అంటే ఈ మాదిరి కల్తీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని, నారావారి సారా, ఎన్ బ్రాండ్ సారాను ప్రజలకు అందించి ఫేక్ స్టిక్కర్లు మాత్రం ఒక స్టిక్కర్ ఒకటే ఒరిజినల్, బాటిల్లో మందంతా కల్తీనే. సో ఈ మాదిరి ప్రజలను దారుణంగా మోసం చేసి, ఈ మాదిరి ప్రజల బలహీనత మీద కొట్టి దారుణంగా మోసం చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ తప్పును కప్పిపుచ్చుకోలేని తప్పు, క్షమించరాని తప్పు. ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ మద్యం కుంభకోణం మీద ఒక ఎంక్వైరీకి ఆదేశించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టాస్క్ లో తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఎస్పీ గారి మీటింగ్స్ అంటే ఈ నకిలీ మద్యంలో ఉన్న వేగంగా ఉన్న వ్యక్తి వీడియో రిలీజ్ చేసి ఇది ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, నేను ఆరోగ్య రీత్యా నాకు బాగలేదు, నేను తొందరలో వస్తాను, వివరణ ఇస్తాను, వీడియో రిలీజ్ చేస్తాను. అక్కడే అర్థమైపోయింది కదా మనకు, ప్రభుత్వానికి సంబంధం ఉంది, ప్రభుత్వం అతనితో సంప్రదించింది, అధికార పార్టీ పెద్ద నాయకులతో సంప్రదించి నీకేం కాదు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాము, నువ్వు ఈ మాదిరి వీడియో పెట్టు అంటే ఆయన ఆ వీడియో పెట్టినాడు. పాపం అమాయకుడు. అంతకంటే మనం చెప్పకనే చెప్పేసినారు వాళ్ళు. ఎట్లుంటదంటే కాంగ్రెస్ నుంచి కొంతమంది అటు పోయింటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అటు కొంతమంది పోయింటే పోయిన వాళ్ళందరూ కోవట్టేనా. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి పోయినట్టే, ఆయన కూడా కోవర్టేనా. ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉండేవాడు కదా, ఆయన కూడా ఇప్పుడు టీడీపీలోకి పోయినాడు కదా, ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా కోవర్టేనా. ఏళ్ళు పెట్టి చూపాలంటే ఇంక మాట వరుసకు చేసే విమర్శలు తప్ప అందులో కంటెంట్ లేదు. ఎస్పీ గారిని కలిసిన ఉద్దేశం పురంలో కొన్ని ఫాల్స్ కేసులు పెట్టారు, దాని మీద రిప్రజెంట్ చేయడానికి కలిసిన. ముఖ్యమైన ఒక ఇష్యూ ఏంటంటే కలెక్టర్ గారిని కూడా కొంతసేపట్లో కలవబోతా ఉన్నాం. మరీ ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే వరికి సంబంధించిన గిట్టుబాటు ధర. వరి పండించే రైతులు మరి చక్రాపేట, వేంపల్ల, మైదుకూరు ఇటువంటి కాన్స్టెన్సీల్లో ముఖ్యంగా వరి పండించే రైతులు, ఈ రైతులందరూ కూడా ఇప్పుడు 81 కేజీలు 1000 నుంచి 1300 కూడా కొనుగోలు అయ్యే పరిస్థితులు లేదు. ప్రభుత్వం ఏమో 2,369 రూపాయలు కనీస గిట్టుబాటు ధర ఎంఎస్పీ ప్రకటించింది. మరి ఈరోజు డిఎం సివిల్ సప్లైస్ ను గవర్నమెంట్ యాక్టివేట్ చేసి ముందుకు వచ్చి ప్రొక్యూర్మెంట్ కి ఆదేశించి ప్రొక్యూర్మెంట్ చేయాలా.
ఏం చేస్తా ఉంది ప్రభుత్వం? మొద్దు నిద్రపోతా ఉంది. ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. రైతుకు గతంలో జగనన్న ప్రభుత్వంలో ఎప్పుడు అంటే నిజంగా మాతో ఫోన్ చేయించే ఆస్కారం కూడా అవసరం లేకుండా డిఎం సివిల్ సప్లైస్ ముందుకు వచ్చి ప్రొక్యూర్మెంట్ చేసేవాడు. రైతుల దగ్గర స్టాండర్డ్ గా ఎంఎస్పి చెల్లించి ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు. ఈ రోజు ఎంఎస్పి ఏమో 2,369 రూపాయలు. ఇక్కడేమో రేట్ ఎంత ఉంది అంటే 81 కేజీలు బ్యాగ్ ఎంత ఉంది అంటే 1,000 రూపాయలు 1,300 రూపాయలు కూడా కొన్ని పరిస్థితి ఇవాళ ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్ గా ఇంటర్వ్యూన్ కావాలా. ఇంటర్వ్యూని డిఎం సివిల్ సప్లైస్ ద్వారా రైతులు పండించిన ఈ వరిని కొనుగోలు చేయాలా. 2,369 కనీస గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి గవర్నమెంట్ మీ ద్వారా డిమాండ్ చేస్తాం. తర్వాత మార్కెట్ రేట్ సంబంధించి కూడా చిన్న రైతులకు ఈనాం పద్ధతి చెప్పి నిన్న మున్సిపల్ ఎవరైతే మార్కెట్ రేట్ చెప్పినారో అయితే కొంత రైతులు దాన్ని వ్యతిరేకించి దానికి బీగాలు కూడా వేసినారు. దానివల్ల వ్యాపారులు మార్కెట్ వాళ్ళు కలిసి కుమ్మక్కై రైతులు దెబ్బతీస్తున్నారు. బేసికల్ గా మార్కెట్ లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు 24-27 కోట్ల రూపాయలు వచ్చింది. అక్కడ పెద్ద పెద్ద షెడ్స్ వేయడం అయిపోయింది, రూమ్స్ వేయడం అయిపోయింది, దానికి కావాల్సిన మొత్తం దానికి కావాల్సిన అమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేయడం అయిపోయింది. ఎందుకు ఇన్ని చేస్తానంటే సినీ రైతులు ఇప్పుడు వ్యాపారులు పొలాల దగ్గర పోయి డైరెక్ట్ గా రైతుతో హ్యాండిల్ చేసుకుంటా ఉన్నారు. ఆ రకంగా కొనుగోలు చేసినప్పుడు గిట్టుబాటు ధరలు రావడం లేదు. కొంచెం సిండికేట్ ఏర్పడతా ఉంది, గిట్టుబాటు ధరలు రావట్లేదు. మొత్తం మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చుకోకుండా తప్పకుండా అక్కడ వ్యాపారులకు కూడా దాదాపు 20 రూమ్లు కట్టిస్తారు. 20 రూముల్లో 20 మంది వ్యాపారులు ఉంటారు. ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండాలా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు అంత పెట్టుబడి పెట్టి డెవలప్ చేసి దాన్ని తీసుకొచ్చినారు. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో మరి గడిచిన 1-2 నెలలుగా చూస్తా ఉంటే కదా ఈ రేట్లు ఘోరంగా పతనం కావడము, గవర్నమెంట్ ఏమాత్రము రేట్లు పెరిగేదానికి చర్యలు తీసుకోకపోవడము, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత రైతులు గగ్గోలు పెట్టిన తర్వాత అప్పుడు ముందుకు వచ్చి ఏదో కొన్ని రోజుల పాటు మళ్ళా ధర పెరిగే మాదిరి చర్యలు తీసుకోవడము, మళ్ళా ఆ తర్వాత మళ్ళా డౌన్ కావడము, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. బట్ ఏదేమైనా సరే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ చేసినాం. అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్రియేట్ అయింది పులివెందుల మార్కెట్ యార్డ్లో. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని వ్యాపారులతో మాట రైతులకు మెరుగైన ధర వచ్చే మాదిరి చేయాలి తప్ప నిజంగా రైతులు ఇంకా సఫర్ అయ్యే మాదిరి ఉండకూడదు. అల్టిమేట్ ఆబ్జెక్టివ్